ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. Welcome to KCC News. News on our first headlines. కాకినాడలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడి. సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు. 10,50,310 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం. క్షేత్రస్థాయి పర్యటన ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదం. కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజమహేంద్రవరంలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలోని వివిధ జిల్లాల్లో పాల సరఫరాల కేంద్రాలు, డైరీలపై ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలో పలు పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. కాకినాడ సినిమా రోడ్లో గల నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్న కేశవ మిల్క్, గాంధీనగర్లో రైతు పాల కేంద్రాల్లోని పాలను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి నందాజీ, పశువర్ధన శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తదితరులు పరిశీలించారు. పలు డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. కొన్ని కేంద్రాల్లో ఎంఆర్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఘటనలో కల్తీ పాలు తాగటం వల్ల పలువురు మృతి చెందిన సంఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల కేంద్రాలపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కొన్ని శాంపిల్స్ను సేకరించి వాటిని ల్యాబ్కు పంపించామని, వచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే పాల ఉత్పత్తి కేంద్రాలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మధ్యకాలంలో ఏంటంటే రాజమండ్రిలోని చాలా విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో ఈ మిల్క్ అనేటువంటిది అడల్టరేట్ అయ్యి తాగినటువంటి మిల్క్ చాలా సఫర్ అయ్యి హాస్పిటలైజ్ చనిపోవడం, మరణాలు కూడా జరగడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకుని స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది కండక్ట్ చేయమని అన్నారు. డైరీస్ అయితే ఉన్నాయి, మిల్క్ సప్లై పాయింట్స్ కానీ డైరీస్ కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి అక్కడ పాలు అనేటువంటివి సరైనటువంటి పాలా, లేకపోతే ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉన్నటువంటి అడల్టరేషన్ ఏమైనా ఉందా లేదా అనేటువంటి దాని గురించి ఈ స్పెషల్ 2 రోజులు ఇవాళ రేపు కూడా స్పెషల్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయమని అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గారితో పాటు ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము. సో ఇక్కడ ఈ డైరీలో చూసినటువంటిది ఏంటంటే వీళ్ళకి ఈ డైరీ అంటే ఈ బఫెలోస్ అవన్నీ కూడా కౌస్ అనేటువంటి కూడా వేరే గ్రామాల్లో ఉండి అక్కడ కలెక్ట్ చేసినటువంటి పాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ పాలను స్టోర్ చేసి ఈ పాలను అనేటువంటి పబ్లిక్ కారణంగా డైరీ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పౌడర్ నుంచి పాలు తయారు చేసేటువంటి చేయకూడదు. సో అటువంటి చేయవలసినటువంటి చేసినట్లయితే సరైనటువంటి వాటర్ వాడుతున్నారా లేదా, ప్రాపర్ హోమోజీనియస్గా తయారవుతుందా లేదా అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి అటువంటిది వాడదని చెప్పి గతంలో కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చూసి వాటిని స్టాక్ని సీజ్ చేస్తున్నాం. సో వాటి మీద నోటీస్ ఇచ్చి వాళ్ళ యాక్షన్ కూడా తీసుకుంటాం సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం. అదేవిధంగా ఇక్కడ శాంపిల్స్ ఇప్పుడు అమ్మేటువంటి పాలను కూడా తనిఖీ చేసి వాటిని శాంపిల్స్ కూడా తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది.
సో అందులో ఏమైనా స్టాండర్డ్స్ లేకుండా ఉన్నా కూడా, అంటే సబ్ స్టాండర్డ్ అయినా లేకపోతే అన్సేఫ్ అయినా, ఒకవేళ ఏమైనా ఫారెన్ మెటీరియల్ ఏమైనా కలవడం వల్ల అన్సేఫ్ అయినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ తీసుకోవడానికి యాక్ట్ ప్రకారంగా తీసుకుంటారు. కలర్స్ వాడుతున్నారు కదా నుంచి తయారవే పెరుగు అవి వస్తాయి, పాలు పాల పదార్థాలు అనేటువంటి వచ్చేటప్పుడు. సో ఈ పాలు అనేటువంటివి మనకు వచ్చేటువంటిది నేచురల్ పాలు స్టాండర్డ్గా ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ముఖ్యంగా ఈ డ్రైవర్ అక్కడ చూశారు. సో ఈ పాలు అనేటువంటివి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్నిటి దగ్గర ఈ యూరియా అనేటువంటిదో లేకపోతే స్టార్చ్ అనేటువంటిది, వెజిటబుల్ ఫ్యాట్ అనేటువంటిది కలిపి సింథటిక్ మిల్క్ తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. అటువంటివి ఏమైనా గుర్తించడానికి అనుకుని స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అటువంటిది చూసుకొని ప్రస్తుతం ఈ 2 రోజులు అయితే ఈ పాల మీద ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంది. తర్వాత ఈ పాల పదార్థాలు వాటి మీద కూడా యాక్షన్. కలర్స్ వాడుతున్నారు కదా సార్ దాని మీద? కలర్ అంటే బాదం మిల్క్ వాడతారండి. రోజ్ మిల్క్ కూడా వాడారు కదా? రోజ్ మిల్క్ బాదం మిల్క్ వాడుతూ ఉన్నారు. సో అది నిర్ణీత క్వాంటిటీలో ఉంటే పర్వాలేదు. సో FSSA ఇచ్చినటువంటి నార్మ్స్ ప్రకారము నిర్ణీత క్వాంటిటీలో అది ఫుడ్ గ్రేడ్ కలర్ వాడినట్లయితే అలౌడ్. అలా కాకుండా ఎక్సెస్ కలర్ ఉన్నట్లయితే వాళ్ళ కేసు. రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా ఆల్ స్టాఫ్ను కూడా విజిలేట్ చేశారు, కొంచెం స్టిమ్యులేట్ చేసి అన్ని పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి సెల్లింగ్ యాక్చువల్ యానిమల్ దగ్గర వచ్చిన పాలు అమ్ముతున్నారా లేకపోతే ఏమైనా అవుతున్నాయా, ఏమైనా ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేయమని చెప్పేసి మండల హెడ్ క్వార్టర్లోని హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్, అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరి స్టాఫ్ని కూడా మేము స్టిమ్యులేట్ చేసామండి. ఈ కాకినాడ జిల్లా వచ్చేప్పటికి ఇప్పుడు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా సరే పాలలో నీళ్ళు కలిపినా కానీ ఇది పొల్యూటెడ్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ అయినట్టయితే బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాదు లివర్ సంబంధించిన డిసీజులు కానీ లేకపోతే కామెలు కానీ లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, డయేరియా, వాంతులు ఇటువంటివన్నీ రావడానికి అవకాశం ఉంది. అందుకే మనకి ఏంటంటే ప్యాస్చరైజేషన్ అని ఉంటుంది మిల్క్లో, అంటే కంప్లీట్ స్టెరైల్. అంటే ఆ మిల్క్ మనం చూసినట్టయితే ఎప్పుడు చూసినా బ్యాక్టీరియల్ కౌంట్ అడ్మిసిబుల్ కౌంట్లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అదేవిధంగా మనకి స్కిమ్ మిల్క్ పౌడర్ కూడా ఇలాగా అడల్ట్రైజ్ కొన్ని కలిపేసి అమ్ముతున్నప్పుడు కూడా ఏ వాటర్ కలుపుతారో దానివల్ల కూడా మనకి కంటామినేషన్ వచ్చి ప్రజలు ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 రోజులు కూడా మనం అందరం సమిష్టిగా చేసి దీన్ని ప్రజలతో ఆరోగ్యంతో మనం జాగ్రత్తగా, ఎందుకంటే తెలియదు కదా ప్రజలకు అందరికీ నిజంగా పాలనుకున్నట్టు మోసపోకుండా మనం అందరం దీన్ని ఖండించి దీన్ని నివారించడానికి. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో మాఘమాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర పాల్గొని గ్రామస్తులు, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు సీసీటీవీ పర్యవేక్షణలో దగ్గరుండి హుండీలను తెరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్త బృందం పాల్గొని హుండీలోని స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ 130 రోజులకు గాను నగదు రూపంలో 8,93,290 రూపాయల చిల్లర నాణెముల ద్వారా 1,57,020 రూపాయల మొత్తం 10,50,310 రూపాయలు సమకూరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మురళీ వీరభద్రరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆలయ హుండీలు భక్తుల సమక్షంలో, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో, సేవకులు వీరి సమక్షంలో ఆలయ హుండీ లెక్కింపు జరుగుతున్నది. గత సంవత్సరం మాఘమాసం కలెక్షన్ వచ్చి 6 లక్షల చిల్లర రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి హుండీ ఓపెనింగ్ 4 నెలల 10 రోజులకి మేము మళ్ళీ తెరవడం జరుగుతుంది. పోయినసారి 13/10/2025 తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనగా 4 నెలల 10 రోజులకి ఇప్పుడు ప్రస్తుతం లెక్కింపు జరుగుతుంది. ఇంకా లెక్కింపు పూర్తి కాలేదు. లెక్కింపు పూర్తి అయిన తర్వాత మొత్తం ఎంతెంత అయితే వచ్చిందో అంతా కూడా ప్రెస్ మీట్లో గ్రూపులో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ భద్రారు, ఆలయ అర్చకులు, గ్రామస్తులు, సేవకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం జరిగింది. ఆ కానుకలన్నీ కూడా హుండీలో వేయడం జరిగింది. ఆ హుండీలన్నీ కూడా ఈరోజు మన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే CFO గారు అందరి సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో, భక్తులందరి సహకారంతో, పోలీసు వారు, పత్రికా మీడియా వారి అందరి సమక్షంలో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పగడ్బందీగా ఒక విశేషమైన పద్ధతి ప్రకారం హుండీ లెక్కింపుని ఈరోజు మొదలుపెట్టారు, జరుగుతోంది. అంటే 2 సంవత్సరం కన్నా ఎక్కువగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. స్వామి వైభవాన్ని ఇంకా పెంచాలని మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ నిధులన్నింటినీ ఉపయోగించి స్వామివారి వైభవాన్ని ఇంకా
పెంచాలి, భక్తులందరికీ ఇంకా సౌకర్యాలన్నీ కూడా చేయాలని సంకల్పించారు. జరుగుతోంది కార్యక్రమం. జై శ్రీ భావనారాయణ. కాకినాడ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలు, రోడ్డు ఆక్రమణలు, మౌలిక వసతుల లోపాలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతో దోహదపడుతున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన డీమార్ట్ ప్రాంతంలోని శ్రీ విద్యా కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ ప్రాంతంలో ఉన్న వివిధ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా డీమార్ట్ వీధిలో రహదారిని ఆక్రమించి బట్టి కొట్లు ఏర్పాటు చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వివరించారు. దీన్ని గమనించిన కమిషనర్ రోడ్డును అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బట్టి కొట్లను తక్షణమే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాలనీలో నగరపాలక సంస్థకు చెందిన స్థలం ప్రహారీ లేకుండా ఉండటాన్ని గుర్తించిన కమిషనర్ ఆ స్థలాన్ని పరిరక్షించేలా వెంటనే ప్రహారీ కూడా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి శ్రీ విద్యా కాలనీ నగరపాలక సంస్థ పార్కును సందర్శించిన కమిషనర్కు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పార్కును అభివృద్ధి చేసిన విధానాన్ని వివరించారు. పార్కులో ప్రజలకు సౌకర్యంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, చిన్నపిల్లలు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయాలని, త్రాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాన్ని శ్రీ విద్యా కాలనీలో నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీ అభివృద్ధిని మరింత వేగవంతం చేశామని తెలిపారు. ఏదైతే గొట్టంలో ఉన్న ఆ మస్కిటోస్ అన్ని కూడా బయటికి రావిక దాంట్లోనే ఉండి అవి చనిపోతాయి. ఫర్దర్గా మనకి అవి మస్కిటోస్ ప్రొటెక్షన్ ఉండదు. అదేవిధంగా మనకి ఇక్కడ శానిటేషన్కి సంబంధించింది మన ఫాగింగ్ మిషన్తో ఫాగింగ్ కూడా చేస్తున్నాము. అదే ఇప్పుడు ఈ రోజు మాత్రం కంపల్సరిగా మనకి వివేకానంద పార్క్లో ఫాగింగ్ పెట్టమని మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అక్కడ చేస్తాము. అట్లాగే ఒక్కొక్క చోట ఒక్కో రోజు మనం చేస్తున్నాం. అట్లాగే మనకి శానిటేషన్కి సంబంధించింది మస్కిటోస్ కిల్ చేయడం కోసం మళ్ళీ డ్రైన్స్లో నత్తల బాల్స్ కూడా మనం వేస్తున్నాం. అవసరం కొంచెం గంబూజా ఫిష్ని కూడా మనం పెద్ద పెద్ద డ్రైన్లో వేటకి అది కూడా మనం ప్లాన్ చేద్దాము. ఒకసారి ఎంహెచ్ఓ గారు నేను ఎక్కడున్నాడు, యూ హ్యావ్ టు మేక్ ఎ ప్లాన్ టు గెట్ ద గంబూజా ఫిష్. మనకి మేజర్ డ్రైన్స్ ఉన్నాయి కదా, గంబూజా ఫిష్ని ఏమైనా మనం ప్లాన్ చేద్దాము. ఫిష్ని కూడా ఏర్పాటు చేయడం లేదంటే ముందు గంబూజా ఫిష్ అంటే మస్కిటోస్ లార్వాని తినేస్తుంది. కాబట్టి అవి ఫర్దర్గా డెవలప్ పెట్టడానికి అవకాశం ఉండదు. అది గంబూజా ఫిష్ని కూడా వి మేక్ ఎ ప్లాన్ ఇది. అదేవిధంగా మన వారు కూడా చెప్పారు, ఇక్కడ ఈ డీమార్ట్ ప్రకారం ఉన్న కొన్ని బడ్డీ షాపులు ఉన్నాయని చెప్పారు. అవి ఎవరు బతుకు తెరుకుంటూ ఉంటుంది, వాళ్ళు కొంతవరకు లిమిటెడ్గా ఉంటుంది. ఏంటంటే రోడ్డు మీద కూడా వచ్చేసి డ్రైన్ దాటి రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ముఖ్యంగా సోదరిమణులు అంటే ఎవరైతే ఉన్నారో స్త్రీలకి ఇబ్బంది పడుతుంది, ఆ విధంగా లేకుండా చేయడం. రెండోది ఏంటంటే మనకి ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అది కూడా చేయకుండా మనం చూస్తాము. ఈ ప్రక్కనే ఉన్న మనకి కమ్యూనల్ సైట్ కూడా ఉంది. ఆ కమ్యూనల్ సైట్కి ఫినిషింగ్ ఏర్పాటు చేయమని ఎస్టిమేట్ చేయమని చెప్పి మన ఏ రత్నాలు కూడా చెప్పడం జరిగింది. షుడ్ డూ దట్ థింగ్స్. ఎందుకంటే మన ప్రభుత్వ ఆస్తి మనం కాపాడుకోవాలి, దాంట్లో ఏ విధమైన టాలరెన్స్ చేయం. కంపల్సరీగా మనం ప్రభుత్వ ప్రాపర్టీ మనం కాపాడుకుంటాం. ముఖ్యంగా ఈ కాలనీ వాసులకు మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ పార్క్ ఎంత విధంగా మెయింటైన్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పార్క్లో సంబంధించింది కొద్దిగా పిల్లలు ఆడుకునే వస్తువులు పోయినని చెప్పారు, అంటే పాడైపోయినని చెప్పారు. దానికి కూడా మన ఎస్టిమేషన్ వేసాము. ఆ ఎస్టిమేషన్లో కూడా కొంతవరకు మనం చేస్తాం. వారు కూడా సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా టాయిలెట్ చేసుకోవడానికి వాళ్ళు ఓన్ కాస్ట్తో కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. ప్రతి చోట కూడా ఇలాగ అసోసియేషన్ కొంత ముందు అంటే మీది అనే భావన చేయడం కోసం ఇది మనం చేస్తున్నాము. మీరు కూడా ఆ విధంగా ఏర్పాటు చేసిన ప్రతి కాలనీ వాసులు కూడా చేసినప్పటికీ మంచి స్వచ్ఛ శరీరక్షణగా వస్తుంది. ఇదంతా కూడా ఒకప్పుడు కాకినాడని మరీ చెప్తున్నా, పదే చెప్తున్నా, ఇది పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు దీన్ని, అంతే కదా సార్? ఎస్. దాన్ని కాకినాడ పెన్షనర్స్కే కాదు, పీపుల్ ప్యారడైజ్ గా మార్చాలి దాన్ని. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రానికి పిఠాపురం నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. జనసేన పార్టీ నాయకులు ఓదూరి కిషోర్, ఓదూరి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది.
కాకినాడ రామారావుపేటలో గల అవతార్ మెహర్ బాబా మందిరంలో ఈ నెల 25వ తేదీ అవతార్ మెహర్ బాబా జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నట్లు అవతార్ మెహర్ బాబా మందిర నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన ప్రార్థనా గీతాలందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అవతార్ మెహర్ బాబా భక్తులు నాగేశ్వరరావు, డాక్టర్ అనంతలక్ష్మి అవతార్ మెహర్ బాబా బోధించి ప్రేమతత్వం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో అవతార్ భక్త బృందం సభ్యులు గోవిందరాజు, రాజేష్ మెహర్ ప్రసాద్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ తోట సుధీర్, పెద్ద సంఖ్యలో అవతార్ మెహర్ బాబా భక్తులు పాల్గొన్నారు. మెహర్ బాబా సందేశాల్లో ఇది విశ్వవిఖ్యాతిగాంచింది. ఈ రోజు బాబా జన్మదిన సందర్భంగా ఈ సందేశం గురించి తెలుసుకుందాం. నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పుడికి వచ్చాను అని బాబా చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే ఈ అవతారంలో తాను కొత్తగా బోధనలు చేయడం కానీ కొత్తగా ఒక మతం స్థాపించడం కానీ రాలేదు. కేవలం అజ్ఞానంలో ఉన్న మానవులను మేల్కొల్పడానికి వచ్చాను అని బాబా చెప్పారు. బాబా 1925 జూలై 10వ తేదీ నుండి తన శేష జీవితం అంతా అఖండ మౌనాన్ని పాటించారు. ఇది మన అందరికీ తెలుసు. అప్పుడు అంటే జూలై 9వ తారీఖున అంటే బాబా మాట్లాడుతున్న ఆఖరి రోజు రాత్రి బాబా శిష్యుల్లో ఒకరైన పండోబా ఇలా అడిగారు, బాబా మీరు రేపటి నుండి మాట్లాడడం మానివేస్తే మాకు ఇక ఆధ్యాత్మిక బోధనలు ఎవరు చేస్తారు అని ప్రశ్నించాడు. అప్పుడు సమాధానంగా బాబా ఏమన్నారంటే, నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అని అన్నారు. ఇదే విధంగా తర్వాత క్రమంలో కూడా బాబా తన చాలా సందేశాలలో ఈ విషయాన్ని చెప్పారు. అవతార పురుషుని జన్మదినము అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమికులంతా ప్రపంచవ్యాప్తముగా ఈ రోజు నాడు జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచంలో భగవంతుడు మానవ రూపంలో రావడం అనే వార్త కంటే గొప్ప వార్త మరొకటి ఉండదు. ఆ సందర్భంగా కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పెద్ద ఊరేగింపు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వాటికి కూడా పర్యటించి వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు బహుమానంగా ఇవ్వడం జరిగింది. మెహర్ బాబా ప్రధాన సందేశము ప్రేమ. మెహర్ బాబా అంటే కరుణామయుడైన తండ్రి, ప్రేమ గల తండ్రి అని అర్థం. అంచేత మన నడవడికలో ప్రేమ, మాటలో ప్రేమ, అది ఆధ్యాత్మికములో అనుసరించదగిన అతి సులువైన మార్గము అని బాబా చెప్పారు. అంచేత భవిష్యత్తు తరాల వాళ్ళు ప్రేమావతారము అని కూడా మెహర్ బాబాని పిలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బాబా అన్నారు, నేను బోధనలు చేయడానికి రాలేదు, నిన్ను మేల్కొల్పడానికే వచ్చాను అన్నారు బాబా. అంటే మనము అజ్ఞానం అనే గాఢ నిద్రలో ఉన్నాం, కానీ మనమేమనుకుంటున్నాం, మెలకుగా ఉన్నాము అనుకుంటున్నాం. కలలో ఉన్నాం కాబట్టి కళ నడుస్తున్నంతసేపు ఇదంతా నిజంగా మనకు కనపడుతూ ఉంది. కళ నుండి ఒక్కసారి మేలుకుంటే అయ్యో ఇదంతా కళ, నిజమనుకున్నానే అనే సత్యాన్ని గ్రహిస్తాం. అలాగే ఆయన ఆ జాగృతి కలిగించిన రోజున, మేల్కొల్పిన రోజున ఇదంతా భ్రమ అని తెలుసుకొని సత్యానుభవాన్ని పొందగలుగుతాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ చిట్ల కిరణ్, చిట్ల రజనీ దీప తెలిపారు. రామ్కోస్ హాల్లో ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు డాక్టర్ చిట్ల కిరణ్, చిట్ల రజనీ దీప అధ్యక్షతన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్ల మాట్లాడుతూ
మన జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సేన సిద్ధంగండి. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానుందని, ఈ జనసేన ఉద్యమి సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ఈ సభ్యత్వం వల్ల పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత, పార్టీ కమిటీలో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి అని, సభ్యత్వం ఉన్న వారికి నాయకత్వ బాధ్యతలు, నాయకత్వ ట్రైనింగ్, నాయకులుగా ఎదిగే అవకాశాలు, 5 లక్షల ప్రమాద బీమా, మీ కుటుంబానికి భరోసా ఈ ప్రయోజనాలని తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కోసం మీ సాధక్ క్రియా వాలంటీర్ను సంప్రదించాలని కోరారు. జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ మాట్లాడుతూ, కాకినాడ నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ 2024లో జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిందని, నేను కార్మిక సంఘాలతో దశాబ్దాలుగా మమేకమై ఉన్నానని, ఈ సభ్యత్వ కార్యక్రమం విజయవంతం కావడానికి నా సాయశక్తులా కృషి చేస్తారని తెలిపారు. మల్లాడి రాజు, నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ, మన జిల్లాలో ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని కోరారు. డాక్టర్ బండా సూర్యరావు మాట్లాడుతూ, మన ప్రీతం నాయకుడు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని, అలాగే 6 శాఖలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, మనమందరం ఈ ఉద్యమి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో చేపట్టాలని కోరారు. జనసేన వీర మహిళ పిల్ల రాజేశ్వర్ మాట్లాడుతూ, మన నాయకులు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని, ఆయన ఎదిగిన తీరు మనందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దరెడ్డి ఉదయ్ భాస్కర్, మిగాపుల వంశీ, సాయం సాయి కుమార్, దాసిరి వీరబాబు, గంగాధర్, సురేంద్ర ప్రసాద్, దేవ్ మహేష్, సురేష్, రజని, నున్న గణేష్, దుగ్గన గణేష్, తోట కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో 72 సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా 3 రోజుల నుంచి కూడా ఒక్కొక్క సంఘాన్ని కూర్చోబెట్టి మేము పిలిపించి ఈ క్రియాశీల సభ్యతలో చాలా గట్టిగా చేయించడం ఇది కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు క్రియాశీల సభ్యతలు అంటే నాకేంటో తెలియదు, సభ్యత్వం ఎలా నమోదు చేయాలని కూడా నాకు తెలియదు. వాస్తవం ఈరోజు నేను కొత్తగా ఈ క్రియాశీల సభ్యతల్లో పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఆదేశాలతో నేను ఇవాళ ఈ రోజు నుంచి అడుగు పెట్టడం జరుగుతుంది. ఇది జయప్రదం, కాకినాడలో జయప్రదం చేస్తామని, దానంత ముందుగా జనసేన పార్టీ చాలా గట్టిగా బతికుందని చెప్పి కార్యక్రమం తీసుకొస్తామని ఈ సమావేశంగా చెప్పుకుంటూ, అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ అయితే నాకు ఎలాగైతే ఈ మన జనసేన వీరమహిళలు కానీ జనసేన ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా నా ఎన్నంటూ ఉండి నాతో సపోర్ట్ చేసి ఎలక్షన్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏ పార్టీలో లేని జనాలు ఎవరన్నా ఉన్నారంటే జనసేన పార్టీలోనే ఉండడం జరుగుతుంది. అది కల్మసం లేని పార్టీ. నాయకులు ఏదన్నా ఉన్నాయి, నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ప్రజలు ఇక్కడే ఉంటారో, ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో ఉంటారో, కాకినాడలో ప్రజలు మేము ఎంతమంది ఉన్నామని చెప్పేసి రేపు రాబోయే క్రియాశీల సభ్యతలు అయిన తర్వాత కాకినాడ మరింత ఉత్సాహంగా కాకినాడ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియపరుచుకుని ఈ రోజు ముందే ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు కిరణ్ గారికి మీటింగ్ పెట్టినందుకు మరొకసారి అందరం కూడాను 26 నుంచి 10వ తారీఖు 6వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ క్రియాశీల సభ్యత్వాల్లో, తొలి విడత క్రియాశీల సభ్యత్వాల్లో అందరూ కూడాను యాక్టివ్గా పాల్గొని క్రియాశీల సభ్యత్వాలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, రేపు నెక్స్ట్ వచ్చేటువంటి తరం యొక్క భవిష్యత్తు కోసం. ఆ రోజున 10 ఏళ్ల క్రితం జనసేన పార్టీతో చుట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి యూత్ని చూస్తే ఈ రోజున అందరూ కుర్రోళ్ళుగా, 10 ఏళ్ల క్రితం ఇంకా చిన్న కుర్రోళ్ళు, వాళ్ళందరూ కూడాను ఈ చెడ్డీలు వేసుకునే కుర్రోళ్ళ మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఈ రోజున అదే పార్టీని అధపాతాళంలోకి తొక్కినటువంటిది ఈ యువతే. రేజేలపేటలో కుర్రోళ్ళు కానివ్వండి, మన దుమ్ములపేటలో కుర్రోళ్ళు కానివ్వండి, ఏటిమొగలో కుర్రోళ్ళు కానివ్వండి, కచేరిపేటలో కుర్రోళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను అదే పార్టీని అధపాతాళంలోకి తొక్కారు. ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే అసెంబ్లీ గేట్ ఎక్కరని చెప్పని అన్నారో వాళ్ళు అసెంబ్లీలోకి రావడానికి భయపడేటట్లుగా చేశారు. అటువంటి యువత, మిగతా యువతనంతటిని కూడాను నెక్స్ట్ జన్ అనేటువంటి వాళ్ళందరినీ కూడాను ఉత్తేజితం చేసి వాళ్ళందరినీ కూడాను పార్టీలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం, బాధ్యత మా అందరి మీద ఉంది. దీన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకి, జన సైనికులకి, వీర మహిళలకి, అదేవిధంగా పార్టీకే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెంబర్షిప్ అనేది మనకి ఏంటంటే మనకి 3 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఇది మనకి ఒక రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఏంటంటే మనము మెంబర్షిప్లు చేస్తున్నాం. మెనీ మెంబర్షిప్స్ ఎంత ఎక్కువ అవుతే మనకి జనసేన పార్టీకి అంత బలం పెరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి మనకి ఒక ఆపర్చునిటీ అంటే మనము పొలిటికల్గా ఎలా గ్రో అవ్వగలము అనేది తెలుస్తుంది. థర్డ్ వచ్చేసి మనకు ఒక భరోసా, మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక భరోసా ఇస్తున్నారు ఈ మెంబర్షిప్ తీసుకున్నందుకు.
ఆ భరోసా ఏంటి అంటే మనకి లైఫ్ టైం ఒక 5 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ మనం ఈరోజు కావాలి అంటే ఈ మెంబర్షిప్ తీసుకొని ముందుకు వెళ్దాం. అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి అందరూ రండి, ఈ మెంబర్షిప్ తీసుకోండి. నేను ఈ మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాను. మరి మీకు అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారే 2 కోట్ల రూపాయలు దీనికి డొనేట్ చేసి ఈ యొక్క సభ్యత్వం తీసుకున్న మరి జనసేన కార్యకర్తలకు వారి కుటుంబాలకి సాంఘికంగాను ఆర్థికంగాను మరి భీమాను కల్పిస్తూ ఉన్నారు, భద్రతను కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా భారీ ఎత్తున సభ్యత్వాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉద్యమి అనగా సాధారణ సభ్యత్వం తీసుకుని పార్టీ యొక్క ఆశయాలను, లక్ష్యాలని మరి క్షుణ్ణంగా అర్థం చేసుకునే ఆశయాల్ని వాటి ముందు తీసుకెళ్లే వారిని ఉద్యమిగా పిలువబడతారు. మరి సాధక్ ఎవరైతే ఒక ఉద్యమి మరి ఆ పార్టీ యొక్క ఆశయాలను తానే కాకుండా సమాజంలో మరింత ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళందరి చేత కూడా మెంబర్షిప్లు సభ్యత్వాలు చేయించి మరి పార్టీని బలోపేతం దిశగా ముందుకు తీసుకెళ్లే వారిని సాధక్గా పిలువబడతారు. ప్రదాత మరి పార్టీ యొక్క పునాదులు మరింత బలంగా పటిష్టంగా తయారు చేయడం కోసం మరి ఆర్థికంగాను, సాంకేతికంగాను, మేధోపరంగాను ఎవరైతే సపోర్ట్ని పార్టీకి ఇస్తారో వారి ప్రదాతగా పిలువబడతారు. ఈ సందర్భంగా యువతలకి మరి మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. మరి జనసేనని అత్యంత విలువలతో కూడిన ఒక రాజకీయ నాయకులు ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ని పురోగతి చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. 26వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ని 1వ స్థానం తీసుకొచ్చారు. సో ఇక్కడే మనం గమనించాల్సిన ఒక విషయం ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్ల ప్రజలకు ఏ రకమైన మంచి జరుగుతుంది అన్నది తెలియజేయడం జరుగుతుంది. సో మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పార్టీ సిద్ధాంతాలు మీరు వినండి. మా కార్యకర్తలు మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని టచ్ చేస్తారు. నిజంగా మా సిద్ధాంతాలు, మా యొక్క విధి విధానాలు మీకు నచ్చితే తప్పకుండా మెంబర్స్గా జాయిన్ అవ్వండి. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడండి. ముఖ్యంగా మేము కూడా కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయండి. మెంబర్షిప్ డ్రైవ్ని ఏ రకంగా జనాల్లో తీసుకెళ్ళాలని, ఇంటింటికి వెళ్ళడం ద్వారా కాకుండా కొన్ని పాకెట్ మీటింగ్స్ పెట్టడం, అట్లాగే మెయిన్ సెంటర్స్లో టెంట్లు వేసి జనాలకి మా యొక్క పార్టీ సిద్ధాంతాలు చెప్పడం ద్వారా, అట్లాగే ఎక్కడైనా ఒక సెంటర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఏమంటారు, కూలీ సంఘాలు అవి ఉంటాయి కదండి, ఆ ప్లేసెస్లో టీ టైం లాంటి కార్యక్రమాలు పెట్టి సో తప్పకుండా మేము పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి చెప్తాం. తద్వారా పార్టీని కాకినాడలో బలోపేతం చేస్తాం. పార్టీ 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం మొదలైనటువంటి పార్టీ ఈ రోజున రాష్ట్రాల పరిపాలనలో ముఖ్య భాగస్వామి అయింది. దేశ పరిపాలన కూడా ముఖ్య భాగస్వామి అవుతుంది. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీడ్ని అందుకోలేకపోతున్నాం. ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ని అందుకునే విధంగా ప్రతి చోట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సభ్యత్వ నమోదుని ఉధృతంగా చేసేలాగా చేస్తూ ఉన్నాం. ఆయనకి షణ్ముఖ వ్యూహం ఉంది. ఆయన 6 శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి శాఖ వలన మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. రోడ్లు వేశారు, నీటి పారుదల వ్యవస్థను సరిచేశారు. అన్నిటిలోని ఆయన ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నారు. ప్రతి విషయంలో ముందున్నారు. మన పోలవరం పూర్తి చేయడంలో ముందు ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయడం ద్వారానే ఇప్పటికీ సాగునీరు ప్రజలకి తాగునీరు అందకుండా పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెనుక ఎందుకు నడవాలో తెలియపరచడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా ఆయన బాటలో నడవాలి. అలా నడవడం ద్వారా రాజకీయాల్లో అవినీతి వారసత్వాలు నశించిపోతాయి. చక్కటి పరిపాలన చేసే నాయకులే పుడతారు. అందువలనే ఉద్యమి, సాధక్, ప్రదాత అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ విభాగాలు విభజించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లడానికి సహాయ సహకారాలు చేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు, కర్షకులు అందరికీ ఉపయోగపడేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఏటా చాలా విజయవంతంగా కొనసాగడం, ప్రతి ఏటా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉన్నటువంటి సంఖ్య పెరగడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉద్యమి పేరుతో అలాగే సభ్యత్వ రుసుము కూడా 400కి మరి చేసి మరి నమోదు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మీ అందరూ భాగస్వామ్యం అవ్వడం, అలాగే కిరణ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ చేయడం చాలా సంతోషకరం. అలాగే పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పేది ఏంటంటే ఈ ఉద్యమి పేరుతో ఉన్నటువంటి ఈ సభ్యత్వ నమోదు చాలా వాల్యుబుల్. అలాగే కర్షకులకి, కార్మికులకి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక నమోదు కార్యక్రమంగా మేము తెలియజేస్తున్నాం.
ప్రతి పార్టీలోని ఇటువంటి కార్యక్రమం కానీ ఎవరు కూడా నిబద్ధతగా ఇచ్చే కార్యక్రమం 100% జనసేన పార్టీ అని చెప్పొచ్చు. జనసేన పార్టీలో ఈ సభ్యత్వ కార్యక్రమంలో సభ్యులుగా జాయిన్ ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రమాదం వచ్చినా సరే నిబద్ధతగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రుసుము చెల్లించడం జరుగుతుంది. చాలా నిబద్ధతగా జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుచున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కరప వంటి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రముఖ ఎముకల వ్యాధి నిపుణులు, కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ బండా సూర్యారావు మరియు పిల్లల వైద్య నిపుణులు మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ అపర్ణ పసుపులేటి శ్రీలక్ష్మి భవ్య క్లినిక్ నందు ప్రతి వారం అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో కరప మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సన్ రైజ్ హాస్పిటల్ వైద్య నిపుణులు, ప్రముఖ ఎముకల వ్యాధుల నిపుణుడు, కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ బండా సూర్యారావు మరియు పిల్లల వైద్య నిపుణులు మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ అపర్ణ పసుపులేటి శ్రీలక్ష్మి భవ్య క్లినిక్ నందు ప్రతి వారంలో మంగళవారం 4 గంటల నుంచి 5 గంటల వరకు, డాక్టర్ బండా సూర్యారావు అదేవిధంగా సోమవారం, గురువారం రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కరప పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ భవ్య క్లినిక్ RMP డాక్టర్ శోభన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ బండా సూర్యారావు, డాక్టర్ అపర్ణ పసుపులేటి, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న RMPలు మరియు PMPలకు, కెమిస్ట్ అండ్ ల్యాబ్ నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాధనాల శ్రీనివాస్, కరప పరిసర ప్రాంతాలకు చెందిన RMP డాక్టర్లు, మందుల షాప్ యజమానులు, ల్యాబ్ నిర్వాహకులు పాల్గొన్నారు. మీకు కూడా వైద్యాల్లో చిన్న చిన్న డౌట్స్, సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. అటువంటి వాటిని మేడం గారి ద్వారా, అంటే మెయిన్ షుగర్ అని, BP అని, థైరాయిడ్ అని, జనరలైజ్డ్ బాడీ ఏక్స్ అటువంటి వాటి మీద మేడం గారు మీకు చిన్న అవగాహన సదస్సు కలిగిస్తారు. అలాగే మా యొక్క సేవలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. మీకు ఎప్పుడు మేము ఎందుకంటే కడప మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో మొదట డాక్టర్గా గుర్తొచ్చేది ఫస్ట్ మీరే గుర్తొస్తారు. ఎంత పెద్ద డాక్టర్లు ఉన్నా, ఎంత పెద్ద ఎముకల డాక్టర్లు, అలోపతిలు, న్యూరాలజీలు ఎన్ని చేసినా సరే వారు చక్కగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి వైద్యం పొందాలన్నా, లేదు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వైద్యం చేసుకోవాలన్నా మీ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ రకంగా మన కరప మండలంలో డాక్టర్లుగా ఉన్నటువంటి PMPలు, RMPలు అందరికీ కూడా మీరు చాలా బాగా చేస్తారు. మీకు ఆ హెల్ప్ కూడా, అంటే మీకు రాబోయే రోజుల్లో మీకు కష్టమైన కేసుల్ని మీకు సులభతరం చేసి మీ పేషెంట్లు సుశ్రుతులైన చేసేలాగా సహాయ సహకారాలు ఉంటాయి. మరి మేడం గారు పసుపులేటి అపర్ణ గారు ఈవిడ DCA చేశారండి, తర్వాత MD కూడా చేశారు. మీకు తెలిసినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు న్యూరో సర్జన్ ఉన్నారు కదా కాకినాడలో, ఆయన యొక్క మిస్సెస్ విడి. మీకు తెలుసు ఆయన సేవలన్నీ మన కడపలో చాలా మందికి వెన్నుపూస ఆపరేషన్లో ఏమైనా యాక్సిడెంట్ కేసులు అటువంటివి కూడా ఆయన చేశారు. బేసిక్గా మీరందరూ ఇక్కడ పేషెంట్స్కి ఫస్ట్ డాక్టర్స్ మీరే, మాకంటే ముందు మీ ఏరియాలో మీరే ఫస్ట్ డాక్టర్. సో ఫస్ట్ మీరు వాళ్ళని అటెండ్ అయిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మా దగ్గర పంపించండి. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా పేషెంట్ అనిపిస్తే మా దగ్గర రిఫర్ చేయండి. నేనైతే ఇక్కడికి మండే, థర్స్డే ఈవినింగ్ 4 to 6 అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ అవి ఉన్నా కూడా నాకు ఎప్పుడైనా కూడా మీరు మాట్లాడచ్చు, నాకు ఎప్పుడైనా చెప్పండి. తర్వాత ఇప్పుడు మనకు వచ్చేదంతా ఎండాకాలం, సీజనల్ ఫీవర్స్ అవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఫీవర్స్ వచ్చిందంటే ఫస్ట్ ఎయిడ్ అంతా మీరే చేస్తారు. సో ఫస్ట్ 2 డేస్లో అది మీరు చిన్న యాంటీబయాటిక్ ఇస్తారు, మామూలుగా పారాసెటమాల్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు. అప్పటికి తగ్గలేదు అంటే ఫర్దర్గా టెస్ట్ చేయించండి. చేయించి అవసరం అనుకుంటే అందులో ఏమైనా పాజిటివిటీ ఉంటే హైయర్ సెంటర్కి పంపించాలి, లేదంటే ఒక ఫిజిషియన్ చూపించాలి అంటే మాకు రిఫర్ చేయండి. తర్వాత వచ్చేది మేలో అది బాగా ఎక్కువ ఎండ ఉంటుంది, ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. సో హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ ఇలాంటి కేసులు చాలా ఎక్కువ వస్తాయి. బేసిక్గా పల్లెటూరులో పొలాల్లో అది పనిచేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చాలా మంది, వాళ్ళు చాలా ఎక్కువగా హీట్ స్ట్రోక్ వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అందులో ప్రోగ్రామ్ అంటే మాకు తెలియదు, రాగానే మన డాక్టర్ గారి ప్రోగ్రామ్ జరుగుతుంది, వెంటనే రమ్మని బాబు, అందుకనే టెంపరీ బుకేతో వచ్చాను అందంగా. సో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల గురించి చెప్పమన్నారు చౌరబాబు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల అవసరం ఎంతైనా 100కి 100% ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు, దాని మీదే నేను పూర్తిగా వర్క్ చేస్తున్నాను. నిన్ననే రాజమండ్రిలో ఒక మ్యారేజ్ అయితే అక్కడనే ఫెడరేషన్ మీటింగ్ జరిగింది. కొత్త ఫెడరేషన్ నూతన బాడీ ఎలక్షన్ జరగడము, అక్కడ దీని మీద చర్చ జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది 100%. అలాగే లోకేష్ గారు, అలాగే చంద్రబాబు గారు స్పందించారు. అయితే దీని మీద డిపార్ట్మెంటల్ సైడ్ ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. దీనికి టీడీ జనార్దన్ గారు మనకి ఈ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు టోటల్ స్టేట్ వైడ్, ఎందుకంటే రకరకాల పేర్లతోటి, రకరకాల సంఘాలతోటి, రకరకాల ఫెడరేషన్లతోటి వెళుతున్నటువంటి ఈ వ్యవస్థకి గౌరవ అధ్యక్షులుగా మనం టీడీ జనార్దన్ గారిని పెట్టడము, ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మనందరికీ మంచి జరిగేటట్టు చేయడానికి ప్రయత్నం అయితే ఉన్నారు. ఇప్పుడు అయితే ఒక ఫెడరేషన్, ఏదైతే ముఖ్యమైన ఫెడరేషన్ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మేము కలిసి ఎలా వర్క్ చేశామో అదే టీము ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, విబి గ్రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని, విబి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లిబరేషన్ పాలిట్ బ్యూరో సభ్యులు వి శంకర్, రాష్ట్ర కార్యదర్శి బి బంగారావులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం, వ్యవసాయ కూలీలపై, రైతాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడిని తీవ్రతరం చేసిందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ తమ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ భారత రాజ్యాంగంపై దాడిని మరింత ఉధృతం చేసిందని ఆరోపించారు. మరోవైపు అమెరికాతో మోడీ నాయకత్వంలో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా సామ్రాజ్యవాద దేశాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతాంగానికి సబ్సిడీలిచ్చి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, ఎరువులు, పురుగుమందుల రేట్లు తగ్గించి రైతన్నకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. అలాగే కార్పొరేటర్లకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏగుపాటి అర్జున్రావు, ఏ ఉదయ్ కిరణ్, జిల్లా కార్యదర్శి కె జనార్దన్, ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు గొడుగు సత్యనారాయణ, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మానకొండ లచ్చబాబు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ సప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. But in the case of VB Gramji, the right to employment is stolen away, and the government will give job only when they want. So this is something against the agricultural workers and the rural poor people all over the district and also in the state and also all over the country. That is why we are organizing protests all over the country against VB Gramji and restoring back NREGA. So not only that, we are also demanding 200 days of employment in a year and also 700 rupees wages per day. So this is our demand. In addition to that, you can see that this time budget 2026, that is basically attack. It's basically an attack against the working class in the country, because the government wants to make the Adanis, Ampanis the number 1 in the world by exploiting workers, by suppressing workers, by stealing away all the rights of workers. That is why the 4 labor codes which are introduced, they are the codes of slavery. So we also demand the withdrawal of these codes of slavery and restore back all the laws which were already scrapped by the Modi government.
Here Chandrababu Naidu also is going in the footsteps of Modi government. So we condemn the Chandrababu Naidu government in the state and also demand that this NREG should be restored and all the old laws should be restored and the courts of slavery should be withdrawn. And also we say that in this context, today the Andhra Assembly should pass a resolution against both the labor courts and also against the VB Gramji. మొత్తం ఆయన ఏదైతే చేశాడు కాబట్టి ఈ వాణిజ్య ఒప్పందం నుంచి బయటకు వచ్చి చర్చించి అప్పుడు ఒప్పందం కుదుర్చుకోమని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. ఆ రకంగా ఇదే రకంగా చూసినట్లయితే లేబర్కి సంబంధించినటువంటి కోట్లన్నింటినీ కూడా మొత్తం ఎత్తివేయడం జరిగింది. 4 లేబర్ కోట్లు పెట్టి కార్మికుల యొక్క హక్కులన్నింటినీ కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ లేబర్ కోట్లు 4 రద్దు చేసి ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా వీళ్ళకి ఇవ్వాలనేది. అలాగే వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయం ఇచ్చారు కానీ అవి ఏదైతే ఈ ఏడాదికి ఇంకా కూడా ఆ రకంగానే ఉన్నాయి. అటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పి అన్నాడు. అది చేయడానికి ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా పెన్షన్లు ఏవైతున్నాయో రాజకీయ గతంలో వాలంటీర్లు ఉండేవారు, రాజకీయ శక్తి తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతున్నాయో రాజకీయ శక్తి ఎక్కువైపోయింది. వాళ్ళకి నచ్చిన వాడికి పెన్షన్లు అందిస్తున్నారు, నచ్చిన వాడికి ఏదైతుందో కంపెనీలో పోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రకంగా కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. అదే రకంగా మైనింగ్లు ఏవైతున్నాయో ఇవాళ మెట్ట ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ని గిరిజనులు ఏదైతుందో పక్కన పెడేసి గిరిజన హక్కులు కాలవాసేసి గిరిజనుల మీద కేసులు పెడేసి బెదిరించి ఇవాళ మైనింగ్ ఏదైతుందో మొత్తం తోలేస్తా ఉన్నారు. ఇక గత రేపు పోయే 5 సంవత్సరాల్లోనే కూడా ఏ కొండలో కూడా మిగిలిన కాపాడతలేదు. బాంబోలో కొండలన్నింటినీ కూడా తోలేస్తా ఉన్నారు. అందుచేత మైనింగ్లు ఏవైతున్నాయో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా మైనింగ్ నడిపించడం ద్వారా యువతగా పని నడిపించాల్సి వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఈ వాడికి ఎక్కడ కూడా మాట్లాడిన పాపాన్ని పోలేదు. అందుచేత 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ వద్ద సిపిఐఎం లిబరేషన్ పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. దేని నిమిత్తం అంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, వీబీ గ్రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోట్లను రద్దు చేయాలని, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ విధమైన డిమాండ్లతో మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలక్షన్ హామీ ఇచ్చాడు. 18 సంవత్సరాల దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తా ఉంటే ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేస్తా ఉన్నారు, అది జరగలేదు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల్ని స్కీమ్ వర్కర్స్ ని కూడా ప్రభుత్వంగా గుర్తించాలని, వాళ్ళని ఏదైతే అసలు కార్మికులుగా గుర్తించలేదు లేబర్ కోడ్లను, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముక్తకంఠంతో అమలు చేయాలని ఈ సభముఖంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెడికవర్ హాస్పిటల్స్ చేపట్టిన స్పెషల్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ అంజిబాబులు కోరారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి వారికి వైద్య సేవలు ముఖ్యం. అటువంటి వైద్య సేవలు పేద మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో కాకినాడ ఏడీబీ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రిలో అతి తక్కువ ధరలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేశామని హాస్పిటల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నందికోళ అంజిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కుండల సాయికుమార్, కాళధనరాజు, తుమ్మలపల్లి నాని, మారేబుజ్జి తదితరులు వైద్య పరీక్షల గురించి 999 రూపాయల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజ్లో రక్త పరీక్షలు, లివర్ ఫంక్షన్ పరీక్షలు, కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు మరియు నిపుణ వైద్యుల కన్సల్టేషన్ వంటి సమగ్ర ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే సదావకాశాన్ని మెడికవర్ హాస్పిటల్స్ కల్పిస్తోంది. సెంటర్ హెడ్ ఎన్ అంజిబాబు మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమయానికి చికిత్స పొందవచ్చన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్యాకేజీని
అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్యాకేజీని రూపొందించామని తెలిపారు. ముఖ్య అతిథి బీజేపీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెడికల్ హాస్పిటల్స్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అభినందనీయమని, 999 రూపాయలకే సమగ్ర పరీక్షలు అందించడం ద్వారా సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరి అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజ్ పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంటుందని, ఆసక్తి గలవారు మెడికల్ హాస్పిటల్స్ కాకినాడ సంప్రదించి ముందస్తు బుకింగ్ చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. కార్యక్రమంలో డాక్టర్ జాన్సన్, ఇసాక్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అడిగారని చెప్పేసి కార్యకర్తల కోసం, బీజేపీ కార్యకర్తల కోసం మేము ముందుకొచ్చి 800 రూపాయలకి ఈ ప్యాకేజ్ ఇవ్వాలని అనుకున్నామండి. ఎందుకంటే ఇందులో హాస్పిటల్కి రెవెన్యూ గురించి కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించేది ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రజలకు ఎలాగైతే సేవ చేస్తుందో, ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ముందుకు వెళ్తుంది. సో ఆయన పార్టీలో ఉన్న విశ్వేశ్వరరావు గారు కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి నేను కూడా మా కార్యకర్తలందరికీ ఏదైనా చేయాలని చెప్పేసి ముందుకు రావడంతో మేము మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ ప్యాకేజ్ ఇచ్చామండి. సో స్పెషల్లీ ఏంటంటే బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ ప్యాకేజ్ వర్తిస్తుంది సార్. 800 రూపాయలకి నేను ఏదైతే టెస్టులు చెప్పానో దాదాపు 63 రకాల టెస్టులు ఉంటాయి సార్ ఇందులో. సో దగ్గర 7,000 రూపాయలు అవుతుంది సార్. దాన్ని మేము ఒక 800 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో రేపటి నుంచి ఈ టెస్టులు మా హాస్పిటల్లో రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. ఆయన ఏంటంటే మేము ఈ దేశంలోనే చాలా అతిపెద్ద పార్టీ సార్, ఈ రాష్ట్రంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పగానే మేము ఒక నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాం. అంటే ఒక రోజు కాదు, ఒక 30 రోజులు పెట్టాం సార్ ఇది. సో 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి మార్చి 31 దాకా ఈ టెస్టులు కొనసాగుతూ ఉంటాయి సార్. అండ్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీడియా మిత్రులందరికీ ఒక విన్నపం అండి. నేను గత ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో మీ అందరూ కలవడానికి నాకు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సో ఈరోజు నాకు అవకాశం దక్కింది. సో నేను ఈ మెడికవర్ హాస్పిటల్కి సెంటర్ హెడ్గా చార్జ్ తీసుకున్నానండి. సో మీ అందరి సపోర్టు అప్పుడైతే ఎలా ఉందో అలాగే ఉండాలి. మీకు ఎప్పుడు నేను ఎలా సపోర్ట్ చేస్తానో ఆ సపోర్ట్ ఎప్పుడు కొనసాగిస్తూ ఉంటాను. సో మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. నాకు తెలియదు. రెండోది, ఇక్కడ రాజకీయపరమైనటువంటి అంశం మాత్రం దయచేసి అనుకోవద్దండి మీడియా మిత్రులారా. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మనం పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి, సార్ మా పార్టీ కార్యకర్తలు పూర్, మీరు దయచేసి ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక లైఫ్ చాలా అన్సర్టెన్ అండి. ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఉన్నంతట్లో భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తించి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, ముఖ్యంగా సెంటర్ హెడ్ గారు అంజిబాబు గారు తీసుకున్న చొరవకి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల, అంటే హైదరాబాద్లోనో చెన్నైలోనో చాలా టెస్టులు ఇప్పుడు ఏదైతే బ్రోచర్ మనం చూపించారండి మాకు ఇందాక, అందులో ఉన్నటువంటి టెస్టులన్నీ కూడా మనం కంప్లీట్గా చేయాలంటే ఇక్కడైతే 6,700 6,900 ప్యాకేజ్ పెట్టారు. కానీ నిజంగా అంతా చేయాలి అంటే కనుక మోర్ దాన్ 12,000 అవుతుందండి నాకున్న ఇన్ఫర్మేషన్. అసలు ఇచ్చేదే 50% ఆఫర్ ఇస్తూ పబ్లిక్ సర్వీస్ ఎంత బాగా చేస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం నేను భావిస్తున్నాను. రెండవది, మీడియా మిత్రులు మీరు కూడా దయచేసి ఈ టెస్టులని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గారితో కూడా మీరు అలాగే మీకు ఇంటరాక్షన్ ఉంది, నేను మధ్యలో మీడియేటర్గా మాట్లాడాల్సిన పని లేప్పటికీ కూడా దయచేసి మీరు కూడా ఇక్కడ ఒక మాట అండి, మనం ఒక్కళ్ళని వెళ్ళి టెస్ట్ చేసేసుకోవడం కాదు, కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేయించాడు. కుటుంబ సభ్యులు, ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు ఉంటే వారిని కూడా తీసుకెళ్ళి టెస్టులు చేయించి మనకి సేఫ్గా, మనకి ఏ ఇబ్బంది లేదు, మనం ప్రశాంతంగా నిద్రపోగలం అనేటువంటి విధంగా మెడికవర్ గారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అన్నా క్యాంటీన్ నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సూచించారు. బుధవారం ఉదయం సర్పవరం జంక్షన్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించారు. బుధవారం ఉదయం సర్పవరం జంక్షన్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమాధానాలతో కమిషనర్
సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్వాహకులతో మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాల్లో ఎటువంటి అపరిశుభ్రత కనిపించకూడదని, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈ రత్నమాల తదితరులు పాల్గొన్నారు. ఈ బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ని మనం చూడటం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మీరే స్వయంగా చూశారు. అన్నా క్యాంటీన్ లో ఉన్న పర్సన్స్ దే ఆర్ హ్యావింగ్ ఫుడ్, వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ సైడ్స్. అంటే మన టౌన్ కి సంబంధించిన కాకుండా ఇప్పుడే మనం చూసాము, ఆ బాబు తాళరేవు మండలం నుంచి వచ్చారు. మెడికోర్ హాస్పిటల్కి వస్తే అంత దూరం నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్ల నుంచి బండి మీద 20 కిలోమీటర్ల నుంచి బండి మీద వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ క్యాంటీన్కి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, శానిటేషన్ ఉంటుంది, హైజీనిక్ ఫుడ్ అందిస్తున్నాము. అదేవిధంగా వారికి తగిన గౌరవంగా మాట్లాడి వారికి వివరంగా మనం చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు, శానిటేషన్ అంతా బాగుంది. కాబట్టి దేర్ ఎక్స్ప్రెస్డ్ దేర్ హ్యాపీనెస్. ప్లీజ్ టెల్ మీ, మాట్లాడండి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్న 332 మంది పేద ప్రజలను ఆదుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ అభినందనీయుడని జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బట్టు లీలా పేర్కొన్నారు. కాకినాడ ఏటిమొగ ప్రాంత 14వ డివిజన్లో గల వాడ్రేవు లక్ష్మణస్వామి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి నానా కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు బట్టు లీలా, బండి సుజాతలతో కలిసి లక్ష్మణస్వామి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సాయం కింద దినేష్ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వీర మహిళ బట్టు లీలా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇలాగే జనసేన వీరమగానికి చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క జనసేన పార్టీని బలోపేతం చేయడానికి, ఆయన యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్తూ మన ఎంజీఆర్ గారు ఆయన కష్టార్జితంతో ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టి ఉంటున్నారు. ఆయన బట్టి మేము చాలా గర్విస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి జనసేన సభ్యతను కూడా మరి స్టార్ట్ చేసిన ఉద్యమ మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. ఆ విషయం కూడా మరి ఎంజీఆర్ గారు గతంలో 842 మెంబర్షిప్లు చేయించారు. ఇప్పుడు కూడా 26 నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ మెంబర్షిప్ చేయించుకోవాలని చెప్పేసి ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మనం ఎన్నో జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను. ఇంకా జనసేన పార్టీని ఇంకా ముందుకి బలోపేతం చేస్తూ నడిపిస్తూ మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలను మేరకు ఈరోజు ఎంజీఆర్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇదే కాదు, చాలామంది పిల్లలు కూడా మరి లేని పరిస్థితిలో ఉండి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మన ఎంజీఆర్ గారు మరి ముందుకొచ్చి అటువంటి పిల్లలు కూడా చదివిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని కూడా తమ సొంత హాస్పిటల్లో, వాళ్ళ కుమారుడు గారు సొంత హాస్పిటల్లో అనారోగ్యంగా ఉన్న వారికి కూడా మరి ఆయన తీసుకెళ్ళి ఉచితంగా వైద్యం చేయించి మందులు ఇప్పించి అన్నీ చేసుకుంటున్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి మన అతను పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో ఆయన ముందుకు నడుస్తున్నారు. జై జనసేన. స్పీడ్ అయితే అయ్యాడు అంత స్లోగా, అంత వినయంగా ఏంటి. అలాగే అసెంబ్లీ గేట్ దగ్గర రానని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళే రాలేకపోయారు అసెంబ్లీ గేట్ దగ్గరికి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. నీతి నిజాయితీలతో చేసే నాయకుడు, ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఇప్పటి వరకు దాదాపు 7-8 మంది 9 మంది సీఎంగా చేసి ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టాజీతంతో ప్రజలకి సాయం చేయడం జరుగుతుంది. మీరందరూ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారో కేంద్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎన్నో నిధులు తేడం జరుగుతుంది. అదేవిధంగా మోడీ గారు కూడా పవన్ జీ ఒక తుఫాన్ అన్నారు. ఆ తుఫాన్ అన్నది ఏటో విలువ చూపించినట్టు కూడా పవన్ కళ్యాణ్కి. అదేవిధంగా కేంద్రం కాదు, ఎక్కడైనా సరే, తమిళనాడు కాదు, మహారాష్ట్ర కాదు, కేరళ కాదు, ప్రతి చోట పవన్ 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 అన్న మాట తప్ప రెండోది లేదు. అది మీరు అందరూ ఆలోచించుకోండి. పవన్ రూట్ ఎలాగుందో అది మీరు కూడా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఎలా ఉన్నది అన్నది. అమ్మా, ఎవరైనా సరే పెన్షన్ లేకపోతే పెన్షన్లు ఇమీడియట్లీ అది కాదు, కంపల్సరీ రాయించుకోవాలా. ఎడతలే అలా ఇల్లు లేని ఇల్లు అందరూ రాయించుకున్నారా, రాయించుకోవాలి. అమ్మా, పవన్ కళ్యాణ్ ఆశ్రయాలు మనకు దాదాపుగా పంచాయతీ గ్రామాలు 572 పంచాయతీలకి ఒకే దాటి మీద ఒకే రోజుని చేసిన ఏకైక వ్యక్తిగా
నెంబర్ 1 స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడి. సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు. 10,50,310 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం. క్షేత్రస్థాయి పర్యటన ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదం. కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఉద్ఘాటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.